విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ గర్వపడేలాగా గూగుల్ క్లౌడ్ సంబంధించిన సర్వర్స్ అన్ని కూడా ఇక్కడికి రావడం అత్యద్భుతమైన కార్యక్రమం కింద మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు భారతదేశమే కాదండి, ప్రపంచ దేశాలు కూడా అమెరికాని చూసి భయపడేవి. గూగుల్కి ఎవరైతే సీఈఓగా ఉన్నటువంటి సుందర్ పిచాయ్ గారు ట్రంప్ లాంటి పెద్ద అమెరికా అధ్యక్షుల్ని ఎదిరించి గూగుల్ డేటా సెంటర్ని $15 బిలియన్ పెట్టుబడితో విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏమండి విమర్శలు చేస్తారు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు, పనులు లేవు, హాల్లో ఉండేటప్పుడు అది పెడతా ఇది పెడతా ఉన్నా, మరి ఎందుకు పెట్టలేదు? పెడితే చాలా మందికి యూత్ కి ఉద్యోగాలు వచ్చినాయి కదండి. పటిష్టంగా పార్టీలో ఉండిపోయేలాను విమర్శనే చేస్తారు. హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి పొందింది కేవలం ఇలాంటి ఐటీ సెక్టర్లు అన్ని అక్కడ పెట్టబట్టి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే ఆంధ్రాకి, అందులో ఎస్పెషల్లీ వైజాగ్ అన్నిటికీ గూగుల్ వాట్ ఎవర్ ఏది వచ్చినా సరే లోకల్ గా అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? అంటే ఇప్పుడు ఎంతమంది యువతకి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి అంటారు? ఈరోజు విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ప్రపంచ పటంలో మోడీ గారి నాయకత్వంలో భారతదేశం చాలా అగ్రగామి దేశంగా దూసుకెళ్తుంది. అయితే మరో ముఖ్యంగా ఇది ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది అనేది మనం గమనించాలండి. ఎందుకంటే ట్రంప్ గారు ఈ మధ్యనే టారిఫ్ విధానాలని మన భారతదేశం మీద టారిఫ్ యుద్ధం ప్రకటించారండి. అని మిగిలిన దేశాలు చూస్తే సైనిక యుద్ధాలు జరుగుతాయి, ఇక్కడ మాత్రం టారిఫ్ యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో మరి ముఖ్యంగా గూగుల్కి ఎవరైతే సీఈఓగా ఉన్నటువంటి సుందర్ పిచాయ్ గారు ఒకప్పుడు భారతదేశమే కాదండి, ప్రపంచ దేశాలు కూడా అమెరికాని చూసి భయపడేవి, అమెరికా నాయకత్వాన్ని చూసి, గవర్నమెంట్ చూసి. కానీ అదే సుందర్ పిచాయ్ గారు ఈ రోజు ట్రంప్ లాంటి పెద్ద అమెరికా అధ్యక్షుల్ని ఎదిరించి నేను ఫస్ట్ భారతదేశంలో పుట్టాను, భారతదేశంలో చదువుకుని ఈ సభ్యత సంస్కరణ నాకు భారతదేశం నుండి వచ్చింది, నా వ్యాపార దృష్టి అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నేను నిర్ణయాలు తీసుకుంటాను తప్ప మీ రాజకీయ నిర్ణయాలు నేను కట్టుబడి ఉన్నానని అతను ఎదిరించి మరి కూడా ఈ రోజు భారతదేశానికి మరీ ముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కి వైజాగ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి మన గత 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ లో నాశనం అయిపోయిందండి. వైజాగ్ లో ఉన్నటువంటి ఈ ఐటీ సెంటర్లను కూడా బయటకు తరలిపోయి అలాంటి సందర్భంలో ఇది ఒక ఆశాకిరణం లాగండి, ఊపిరి పోసినట్టు విశాఖపట్నం ప్రాంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా యువతకు కూడా ఊపిరి పోసినట్టు గూగుల్ డేటా సెంటర్ ని $15 బిలియన్ పెట్టుబడితో అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ ఈ రోజు యువతకి రాబోయే తరాలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మోడీ గారు సహకారం ఎంత ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైతే ఒక విజనరీ నాయకుడైన సీఎం ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు, ఆయన గతంలోనే 40 years ముందుగా ఆలోచన చేసి ఐటీ సెంటర్ని హైదరాబాద్, తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సెంటర్ ని విశాఖపట్నం తీసుకొచ్చి ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనకే కాదండి, మన నెక్స్ట్ అప్కమింగ్ 50 years వరకు జనరేషన్ వరకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాండి, అది పార్టీల పేర్లు పెట్టినా పెట్టకపోయినా వైసీపీ విమర్శిస్తుందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతున్నట్టే. ఎందుకంటే వైసీపీ వినాశనాన్ని కోరుకుని తప్ప అభివృద్ధిని కోరుకోలేదు. సో ఇది విశాఖపట్నం చాలా ఉపయోగకరమైన డేటా సెంటర్. విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? అత్యద్భుతమైన కార్యక్రమం కింద మనం చెప్పుకోవచ్చు. మనకి నేషనల్ నుంచి మన స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ గర్వపడేలాగా గూగుల్ క్లౌడ్ సంబంధించిన సర్వర్స్ అన్ని కూడా ఇక్కడికి రావడం, గూగుల్ డేటా సెంటర్ రావడం అత్యద్భుతమైన కార్యక్రమం అని. దీనిలో మనకి ముందుకు రావడానికి డిగ్రీ వైజ్ కానీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఎంతో మెరుగుపడతాయి అనడానికి ఎటువంటి సందేహం లేదు ఇందులో. ఎస్పెషల్లీ మనకి ఒక డిగ్రీ వైజ్ చూసుకుంటే ఫలానా బ్రాంచ్ అని అవసరం లేదు, అక్కడ ఎవరైనా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో శిక్షణ పొందొచ్చు. దానికి మనకి పబ్లిక్ కి మధ్య మనకి డేటా పెరిగిపోతుంది. ప్రతి ట్రాన్సాక్షన్సే కాదు, ప్రతి డేటాకి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా పెరుగుతుంది. ఈ డేటా సెంటర్ ఏంటంటే వాటిని ఒక సర్వర్లో లోడ్ చేసుకోవడమే వాళ్ళ బాధ్యత. సో మన ఒక్క ఇండియా నుంచే కాదు, నిజంగా చెప్పాలంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకుంటే, అమెజాన్ క్లౌడ్ తీసుకుంటే నాకు తెలిసి ప్రపంచంలో దానికి సంబంధించి 10 నుంచి 12 జోన్స్ ఉన్నాయి. 12 జోన్స్ లో సర్వర్స్ అంటారు, వాటిని డేటా సెంటర్స్ అంటారు. మొత్తం ప్రపంచంలో అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి ప్రపంచంలో 12 జోన్స్ ఉన్నాయి, 12 జోన్స్ నియర్ అబౌట్. అలాగే మన
గూగుల్ కి సంబంధించింది అది మోనోపోలీ మార్కెట్ అండ్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది మార్కెటింగ్ కాంపిటీషన్స్ లో. అది కూడా డేటా స్టోరేజే, అంతకన్నా ఇదేం కాదు. అత్యద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ ఫస్ట్ అమెజాన్ కు ఉంది, దాని తర్వాత గూగుల్ క్లౌడ్ థర్డ్ పొజిషన్ తర్వాత పొజిషన్స్ లో ఉంది. అది ఎంతో గర్వపడేలాగా ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తూ, అండ్ మనకి ఇండియాలో జోన్ ఉండడం వల్ల మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే ఎవరైతే మన ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఎవరైనా డేటా స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకి ఏదైతే పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ వాళ్ళు ప్రిఫరెన్స్ తీసుకుంటే గనక ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే దగ్గరలో మనకి శ్రీలంక కావచ్చు లేకపోతే అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లొకేషన్ ప్రిఫరెన్స్ తీసుకుని వాళ్ళకి పేమెంట్ తక్కువ వస్తుంది. గూగుల్ క్లౌడ్ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ సర్వీస్, దట్స్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. సిమిలర్లీ మనకి ఆ రకంగా కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కి ఎంతో మంచి జరుగుతుంది. హై లెవెల్ సెక్యూరిటీ ఉన్న గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో డేటా స్టోరేజ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా చాలా బాగుంటుంది నా అభిప్రాయం. విశాఖ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అనుకుంటున్నారు మీరు? విశాఖ గూగుల్ సెంటర్ అవడం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయండి. లాభాలు ఏంటంటే అందరికి మన రాష్ట్రంలో మన వాళ్ళందరూ చుట్టుపక్కల ఉత్తర ఆంధ్ర జిల్లాలందరూ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దాని వల్ల లాభం ఉంది. నష్టం అంటే రేట్లు పెరిగిపోతాయి, ఇళ్ల స్థలాలు గాని లేకపోతే ఇంటి అద్దెలు గాని లేకపోతే ఆహార ధాన్యం ఏదవని అండి రేట్లు పెరిగిపోతాయి. ఇంకా వచ్చిందంటే ప్రజల్లో కూడా ఆ టాక్ వస్తుంది. కానీ చాలా మంది ఎంప్లాయర్స్ తర్వాత స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏంటంటే మన ఏరియాలో మన ఊర్లో మనకే ఉద్యోగాలు వస్తున్నాయి, మనం ఏ హైదరాబాద్ బెంగళూరు ఏ బొంబాయిలో వెళ్ళవసరం లేదు, అందరికి ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతుంది కాబట్టి సంతోషంగా ఉందండి గూగుల్ పెట్టడం అనేసి ప్రజల్లో అనుకుంటున్నారు అనమాట. దానివల్ల లాభాలు నష్టాలు రెండు ఉన్నాయన్నమాట. ఏమండి విమర్శలు చేస్తారు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు, పనులు లేవు, ఏదో ఒక సబ్జెక్ట్ దొరకాలి కదండి, దాని మీద ఏదో ఒకటి వాళ్ళు విమర్శలు చేసి మాట్లాడతారు. ఏమి హాల్లో ఉండేటప్పుడు అది పెడతా ఇది పెడతా ఉన్నా, మరి ఎందుకు పెట్టలేదు? పెడితే చాలా మందికి యూత్ కి ఉద్యోగాలు వచ్చినాయి కదండి, మరి రాలేదు. ఇదేంటంటే ఓన్లీ విమర్శన చెయ్యాలి అని చేస్తున్నారు. వాళ్ళ మనసులో కొంతమంది పోని పటిష్టంగా పార్టీలో ఉండిపోయేలా విమర్శన చేస్తారు. కొంతమంది వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు వస్తే వాళ్ళకి కూడా అభిమానం ఉంటది కదండి, అయ్యో మన పిల్లలు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి రాబోయే కాలం. ఇప్పుడు మన పిల్లలు కాబట్టి వాళ్ళ పిల్లలకి, మన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, ఎక్కడెక్కడో చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు రెడీ అయిపోతున్నారు, అలా వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి కదండి. అందుకని ఆ విమర్శలు పట్టించుకోకూడదండి. ఏదైనా మనం అపోజిషన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి విమర్శిస్తున్నారు, అంతేగాని వాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఉద్యోగాలు చేస్తారు. అది విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం ఎలా అనిపిస్తుందమ్మా? అంటే రేపు ఫ్యూచర్ లో మీ పిల్లలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని అనుకుంటున్నారా? గూగుల్ సెంటర్ రావడం, గూగుల్ డేటా రావడం అనేది మంచి పరిణామం, శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడు అభివృద్ధిని కోరుకుంటది. అభివృద్ధి కోరుకోవడం అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ గూగుల్ వాట్ ఎవర్ ఏది వచ్చినా సరే, ఏ ఇండస్ట్రీ వచ్చినా ఏం వచ్చినా సరే లోకల్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు హైదరాబాద్ మన పిల్లలందరూ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత అది మనకి పరాయి దేశం, పరాయి రాష్ట్రం అయిపోయింది. ఈ రోజు అక్కడ వచ్చిందల్లా హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి పొందుతుంది అంటే కేవలం ఇలాంటి ఐటీ సెక్టర్లు అన్ని అక్కడ పెట్టబట్టి ఇప్పుడు అందరూ ఉద్యోగాలకి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి దానికి ఇంపార్టెంట్ పెరిగింది. ఆ రాష్ట్రానికి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే ఇబ్బంది సంస్థలన్నీ మన ఆంధ్రాకి, అందులో ఎస్పెషల్లీ వైజాగ్ అన్ని పెట్టుకోవడానికి మంచి హబ్ అన్నమాట. ఇలాంటి హబ్ లోని ఇలాంటి వైజాగ్ లోని పెట్టుకోవడం వల్ల మంచి సిటీ, ప్రశాంతమైన వాతావరణం. ఈ సిటీలో ఇలాంటి ఫ్యాక్టరీలు ఇలాంటి ఇండస్ట్రీలు వస్తే యువత ఎక్కడ వెళ్ళిపోకుండా ఇలాంటి దగ్గర ఏ కంపెనీ వచ్చినా ఏది వచ్చినా సరే నిజంగా చెప్పాలంటే వైజాగ్ అంతా కూల్ సిటీ ఏదీ లేదు.